మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మండలాల్లో లగచర్ల రైతుల సంఘీభావ కార్యక్రమం జరిగింది. గిరిజన రైతుల పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలంటూ ఆ వినతి పత్రంలో అంబేద్కర్కు విజ్ఞప్తి చేశారు. యావత్ తెలంగాణలో కూడా రైతులందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ కూడా ఒక 40% మందికి కూడా ఇవ్వలే. ఈరోజు సంఘాలు జరుపుకుంటూ ఉన్నారు. మీరు ప్రజాక్షేత్రంలోకి రండి, మీకు సంబంధించినటువంటి నాయకులు మరి ప్రజలే రేపు పొద్దుగల మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కావున ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా శాసనసభ్యుల గారి యొక్క ఆదేశానుసారము ఈరోజు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఏదైతే ఉన్నాడో ఈ హక్కులకు భంగం కలుగుతుంది కనుక మీరైనా అతన్ని మనసును మార్చి ఈ ప్రజలకు సేవ చేయాల్సిందిగా వారికి ఆదేశిస్తారని చెప్పేసి, వారికి మనసులో ఏదైతే ఆత్మ ఉన్నదో ఆత్మ కూడా పోయి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల అణచివేతకు గురవుతున్న లగచర్ల బాధిత తరఫున ఈరోజు శివంపేట మండల కేంద్రంలో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా చలనం వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ లగచర్ల రైతులను, వారి భూములను ఇచ్చేసి, వారి ఎస్టీ పేద రైతులు వారి భూములను వారికి ఇచ్చేసి మీ వ్యాపారాన్ని రియల్ ఎస్టేట్ వారు వేరే దగ్గర చూసుకోవాలని చేస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన పర్సన్ని కూడా రైతు వ్యతిరేక విధానాలు, మహిళా వ్యతిరేక విధానాలు, యువత వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు ఈ విధంగా అవలంబిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారికి త్వరలో ప్రజలు బుద్ధి చెప్పాలి. లగచర్ల రైతుల